చాలా పేరు తెచ్చుకున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారు. ఏంటి మీ పార్టీ స్టాన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా క్లియర్గా చెప్పినాము, వీ మెయింటైన్ ఈక్వి డిస్టెన్స్. ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి అది చెప్తాం, విల్ టెల్ యూ. బట్ కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసిన అభ్యర్థి విషయంలో స్టాండ్ అంటే అనేది చెప్పారు కేటీఆర్ గారు. తర్వాత ఓవరాల్గా మా పార్టీ లైన్ నిన్న సూత్రప్రాయంగా చెప్పినారు. ఇది ఒక అంశం అయితే ఒక రకంగా నిర్ణయం తీసుకోలేదనుకోవచ్చు. రెండవది వాళ్ళ వైఖరి పట్ల, ఈ రెండు పార్టీల వైఖరి పట్ల మా యొక్క ఉద్దేశం చెప్పినాం. ఒక అభిప్రాయం పార్టీ తరఫున కానీ నా తరఫున కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు జాతీయ స్థాయి పదవులు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం పట్ల కానీ, లేకపోతే ఆయన యొక్క అర్హత పట్ల కానీ, ఉపరాష్ట్రపతిగా ఆయన కాగలిగేటటువంటి ఒక యూనో వాట్ ఎవర్ కానీ వాటి విషయంలో చర్చ లేదు. వారు గొప్ప వ్యక్తి, దాంట్లో సందేహం లేదు. సేమ్ ఇన్ కేస్ విత్ సిపి రాధాకృష్ణన్ గారు అనుకుందాం. కాసేపు వారు ఆల్రెడీ గవర్నర్ ఉన్నారు, మన దగ్గర కూడా ఇన్ఛార్జ్ గవర్నర్ ఉండే. బట్ ఇక్కడ ఒక జాతీయ స్థాయి పదవులు, రాజ్యాంగ పదవులు నిర్వహించే వ్యక్తుల విషయంలో ఒక నామినేషన్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాంతీయత ఆపాదించడం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్నో, అర్హతనో, వాళ్ళ యొక్క ఔన్నత్యాన్నో, ఉన్నత స్థాయినో తగ్గించడం అవుతుందని నా ఉద్దేశం. ఆ ప్రాంతంగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కాలం నాటిది కాదు ఇది. వారు ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఆ పార్టీ స్థాపన, పార్టీ వ్యవహారం, ఆయన ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఆల్టుగెదర్. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయినాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే పదవుల విషయంలో వ్యక్తులను ఆ స్థాయిలో, జాతీయ స్థాయిలోనే ఊహించుకొని అన్ని వర్గాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని భాష మాట్లాడే వాళ్ళకు అందరికీ కలగలిగి దేశానికే నాయకత్వం వహించగలిగే శక్తి ఉన్న వ్యక్తులను ఎన్నుకుంటాను తప్పితే తెలుగు వాళ్ళనో, తెలంగాణ వాళ్ళనో, లేకపోతే అట్లంటే మరి కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి తరపున వాళ్ళు వచ్చారు కాబట్టి, తెలుగువారు కాబట్టి మిగతా ప్రాంతాల వాళ్ళ ఓట్లు అక్కర్లేదా? క్వశ్చన్ ఈజ్ ఏంటంటే కొద్ది నా అభిప్రాయం ఇది, డిబేట్ కావాలనుకోవట్లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ బేసికలీ హౌ ఇట్ ఈస్. రెండోది, కాంగ్రెస్ ఆ ప్లాన్ ఎంచుకోవడం మన రాష్ట్రంలో గమ్మత్ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన దాని ఎన్డీఏ ఎట్లా వస్తారండి? తెలుగు వాళ్ళు అన్నంత మాత్రాన ఓటేస్తారా? పోనీ వాళ్ళని అడిగిన అయితే అభ్యర్థిని పెట్టలే కదా. జనరల్ చర్చ చేద్దాం కాసేపు, పార్టీలకు అతీతంగా. నేనేమంటే, ఒకటి తెలుగు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాగా మాడుతుంది. నేను అడుగుతున్నా మన పివి నరసింహరావు గారికి, వారైతే తెలుగు బిడ్డ కదా, తెలంగాణ బిడ్డ కదా. సారీ, మీ మాట కట్టు వస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు బీఆర్ఎస్ ఎందుకు ఓటేయదు, తెలంగాణ వాడు కదా అని ఎక్కడ అన్నట్టు అనలే. వారు మమ్మల్ని అడిగినట్టలేను, మిమ్మల్ని అడగలేదు, వాళ్ళు బయట ఎక్కడ కూడా అడగలేదు. నేను వచ్చే చర్చ, నేను కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాడంగా విన్నాను, తెలంగాణ బిడ్డను, తెలుగు బిడ్డను పెట్టారని అన్నట్టు విన్నాను. అని ఉంటే లేదు, ఇవాళ పొన్నంరావు గారు మాట్లాడిన మాటల్లో విన్నా. నేనేమంటున్నా అంటే, అప్పుడు పివి నరసింహరావు గారికి ఢిల్లీ వీధులలో చనిపోయిన తర్వాత కూడా జరిగిన అవమానం అప్పుడు తెలుగు గుర్తురాలే, తెలంగాణ బిడ్డ గుర్తురాలే. భారతదేశ మిగతా ప్రధానిలో, మిగతా గొప్ప వ్యక్తుల యొక్క సరసన ఆ ప్రాంతంలో ధన సంస్కారాలు జరగాల్సి వచ్చినప్పుడు ఏఐసిసి ఒప్పుకోకపోతే ఆ రోజు ఇబ్బంది అనిపించలేదు తెలుగు, తెలంగాణ. హిపోక్రసీ బంద్ చేద్దాం. యూనో, ఈ అవసరానికి ఇష్టం లేదు కాబట్టి నాకు ఇష్టం లేదు. ఏమంటే ఔన్నత్యం లేదండి. ఔన్నత్యం ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు కదా. డెఫినెట్ గా ఒక జాతీయ స్థాయి పదవి, రాజ్యాంగబద్ధ పదవి, రాష్ట్రపతి తర్వాత ఆయనే సెకండ్ ఇన్ కమాండ్ కాబట్టి అక్కడ ప్రాంతీయతలు ఇవి ముఖ్యం కాదు వరకు ఓకే. కానీ మరి కేటీఆర్ గారు ప్రొఫెసర్ కంచయ్య గారిని ఎందుకు ప్రపోజ్ చేయలేదు అనే పదం వచ్చింది. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు అంటే మీరు తెలుగు అని గొప్పగా మాట్లాడుతున్నారు కదా, మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారే ఇన్ఫ్లుయెన్స్ చేశారనే బ్యాక్గ్రౌండ్ భావన నడుస్తుంది కదా అక్కడెక్కడ. నడిచినప్పుడు మరి ఇంకో బీసీ బిడ్డను తీసుకుంటే తప్పేంటి అని అనుకున్నాం. ఇంకో మాట కూడా చెప్తున్నాం, మన రాజ్యసభ ఇచ్చారు కదా మన దగ్గర నుంచి, కేశవరావు గారిది ఖాళీ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తెలుగు బిడ్డకి ఇవ్వలేదే, అభిషేక్ మను సింగ్ ఇంకోటి ఇంపోర్ట్ చేసి మరి ఇచ్చారు కదా. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు వాడిగానో సుదర్శన్ రెడ్డి గారిని, లేకపోతే సౌత్ వాడిగానో, ఐ డోంట్ నో, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు, దేశం మొత్తం వాళ్ళ యొక్క ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్నటువంటి ఒక పదవుల విషయంలో చూడొద్దు చూడకపోతే భారతదేశ భావన అనేది. అంటే ఇందాక నాగభూషణ్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇందాక మొదటి నుంచి కూడా రాష్ట్రపతి ఉత్తరాధికి ఇస్తే
ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దక్షిణాదికి ఇవ్వడం ఇవ్వడము, నడిచింది. రాష్ట్రపతి దక్షిణాదికి ఇస్తే